ఇప్పుడైతే నాది స్కిన్ కేర్ డైలీ రొటీన్ చూద్దాం రండి. ఇక్కడైతే నాకు చిన్న పిగ్మెంటేషన్ లాగొచ్చింది. అంటే డెలివరీ టైంలో హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ అయ్యి అంటే ప్రెగ్నెంట్ టైంలో కొంతమందికి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటదంట. సో, నాకు పిగ్మెంటేషన్ లాగా అయితే ఇంక నేను కొజిక్ యాసిడ్ సీరమ్ అయితే ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. మొత్తం ఫేస్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి మనం. ఇలా చిన్న పిల్లలకి సిరప్ ఏసే దానిలాగా వస్తుంది ఈ సీరమ్ అయితే. చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారుగా నాదైతే చాలా డార్క్‌గా ఉండే ఆ పిగ్మెంటేషన్ అనేది. ఇంకా ఎక్కువ అవ్వకుండా నేను ముందే కొంచెం కొజిక్ యాసిడ్ సీరమ్ అయితే పెడుతున్నాను. ఒక 3 మంత్స్ అవుతుంది. టోటల్‌గా రిమూవ్ అయిపోయింది. చూడండి ఇక్కడైతే నేను ఇప్పుడు మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం వింటర్ సీజన్ కదా! సో, జెల్ టైప్ కాకుండా మైల్డ్ లాగా ఉంటుందని సో, నివియా వాళ్ళది యూజ్ చేస్తున్నాను మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ తర్వాత నెక్స్ట్ SPF 50 PA++ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాం కదా అనేసి ఎప్పుడైతే నేను బయటికెళ్ళట్లే కదా అనేసి నెక్‌కి అప్లై చేయకుండా ఫేస్ వరకే అప్లై చేస్తున్నాను. సో, ఇక్కడ చూడండి మాయిశ్చరైజర్ లోటస్ వాళ్ళది అప్లై చేస్తున్నాను నేను. ఇది కూడా చాలా బాగుంది. మ్యాటే ఫినిషింగ్ ఉంది. ఫేస్ కూడా అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నాదైతే ఆయిలీ స్కిన్ కాదు నార్మల్ స్కిన్నే. సో, ఇప్పుడైతే నేను లిప్ బామ్ యూజ్ చేస్తున్నాను. ఆహ్, ల లిప్ బామ్ ఇది కూడా SPF 40 ఫిక్స్ వాళ్ళది. ఇది కూడా చాలా బాగుంది. లిప్స్ పైన కొంచెం డార్క్ స్పాట్స్ లాగా వచ్చాయి నాకు. ఇది కూడా డెలివరీ టైంలోనే వచ్చింది. సో, ఇది కొంచెం అప్లై చేస్తే బాగుంటుందని అప్లై చేస్తున్నాను. ఓకే గైస్ బాయ్.